వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్. దిస్ ఇస్ సుమిత్ర. యువగలం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ప్రభావితం చేయగల అంశం. లోకేష్ పాదయాత్ర తెలుగుదేశం పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకువచ్చేందుకు కలిసి రానున్న అంశం. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడుగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా లోకేష్ చేపట్టిన ఈ యాత్రకు వైఎస్ఆర్ కాంగ్రెస్ అనేక అవరోధాలు కలిగించింది. అయినా లోకేష్ బెదరలేదు. పట్టు వదలని విక్రమార్కుడిలా పాదయాత్ర కొనసాగించారు. పాదయాత్రతో సామాన్య ప్రజల కష్ట సుఖాలు తెలుసుకున్నారు. తెలుగుదేశం పార్టీని ప్రజలకు చేరువ చేయడానికి కృషి చేశారు. యువగలం పాదయాత్ర వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు రాలుస్తుందా? పాదయాత్రలతో పవర్లోకి వచ్చే ఛాన్స్ ఉందా? ఈ అంశాలపై ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. నారా లోకేష్ యువగలం పాదయాత్ర సూపర్ డూపర్ గా హిట్ అయింది. ఈ ఏడాది జనవరి 27వ తేదీన కుప్పం శ్రీ వరదరాజస్వామి పాదాల చెంత యువగలం పాదయాత్ర ప్రారంభమైంది. లోకేష్ పాదయాత్రను ప్రజలు ఆదరించారు. పాదయాత్ర సందర్భంగా సామాన్య జనంతో లోకేష్ మమేకమయ్యారు. వారి కష్టాలు విన్నారు, కన్నీళ్లు తుడిచారు. అలుపు సొలుపు లేకుండా గతుకుల రోడ్లపై బహుదూరపు బాటసారిలా నడిచారు. జనం హృదయాల్లో నిలిచారు లోకేష్. రాజకీయవేత్తలు రెండు రకాలు. రాజప్రసాదాల్లో కూర్చొని జన సమస్యల గురించి మాట్లాడేవారు మొదటి రకం. వీరికి అసలు క్షేత్రస్థాయిలో సామాన్య ప్రజల సాధక బాధకాలు తెలియవు. అయితే జనంతో కలిసిపోయి వారి కష్టసుఖాలు తెలుసుకుని సమస్యల పరిష్కారానికి ప్రయత్నించేవారు రెండో రకం. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రెండో కోవకు చెందిన ప్రజానాయకుడు. స్టాన్ఫోర్డ్ లాంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థలో ఉన్నత చదువులు చదివిన నారా లోకేష్ తండ్రిలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి ప్రవేశించారు. తండ్రి నారా చంద్రబాబు నాయుడు సుదీర్ఘకాలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా పనిచేశారు. పాలనా దక్షత గల ముఖ్యమంత్రిగా దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు చంద్రబాబు. ఈ నేపథ్యంలో జన సమస్యల గురించి తండ్రి చంద్రబాబు నుంచే తెలుసుకునే అవకాశం లోకేష్కుంది. అయినప్పటికీ లోకేష్ అలా చేయలేదు. తానే స్వయంగా జనం సాధక బాధకాలు తెలుసుకోవాలనుకున్నారు. ఈ ఆలోచనే యువగళం పాదయాత్రకు దారితీసింది. యువగళం పాదయాత్ర ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవడానికి లోకేష్ ఎంచుకున్న మార్గం. ఈ ఏడాది జనవరి 27వ తేదీన కుప్పం శ్రీ వరదరాజస్వామి పాదాల చెంత యువగళం పాదయాత్ర ప్రారంభమైంది. లోకేష్ పాదయాత్ర అనగానే అధికారంలో ఉన్న నాయకులు కలవరపడ్డారు. లోకేష్ను కించపరిచేలా అనేక వ్యంగ్యాస్త్రాలు విసిరారు. సోషల్ మీడియాలో భయంకరమైన ట్రోలింగులు చేయించారు. అసలు లోకేష్కు మాట్లాడడమే రాదన్నారు. పట్టుమని 10 నిమిషాలు మాట్లాడడానికి 10 సార్లు తడబడతారని విమర్శలు చేశారు. అయితే ఈ వెటకారాలను, వెక్కిరింపులను, విమర్శలను లోకేష్ ఏమాత్రం పట్టించుకోలేదు. జనం కష్టాలు వినాలన్న ఏకైక లక్ష్యానికి కట్టుబడ్డారు. వజ్ర సంకల్పంతో యువగళం పాదయాత్ర అంటూ ముందుకు సాగారు. జనక్షేత్రంలో తనను తాను నిరూపించుకోవడానికి పాదయాత్ర చేపట్టారు. కుప్పంలో కొద్ది మందితో ప్రారంభమైన లోకేష్ యువగళం పాదయాత్ర ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారింది. జనక్షేత్రంలో ఒక ప్రభంజనమైంది. వందలు, వేల మంది లోకేష్తో కలిసి అడుగులో అడుగేశారు. లోకేష్తో కలిసి కదం తొక్కారు. దీంతో యువగళం పాదయాత్ర కాస్త జన ప్రభంజనమైంది.
యువగళం పాదయాత్ర ఎక్కడ జరిగినా ఆ ప్రాంతమంతా జనసంద్రంగా మారింది. లోకేష్ను చూడడానికి, ఆయనతో తమ కష్ట సుఖాలు పంచుకోవడానికి జనం తండోపతండాలుగా వచ్చారు. తాను తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడినన్న ఈగో ఏమాత్రం లేకుండా సామాన్య జనంతో నారా లోకేష్ మమేకమయ్యారు. జనం కష్టాలు వినడానికి ప్రాధాన్యమిచ్చారు. చినబాబు లోకేష్ తమ పల్లెల్లోకొస్తే సామాన్య జనం ఊరుకుంటారా? చుట్టుపక్కల ప్రాంతాల నుంచి యువగళం పాదయాత్ర జరుగుతున్న ప్రాంతానికి బిలబిలమంటూ వచ్చేవారు. చినబాబుతో కష్టం సుఖం చెప్పుకున్నారు. తమ బాధలను లోకేష్తో పంచుకున్నారు. ఒకటనేమిటి, బిడ్డ పెళ్లి గురించి, కొడుకు చదువు గురించి ఏదో ఇంటికొచ్చిన చుట్టంతో మాట్లాడినట్లు లోకేష్ ముందు గోడు వెళ్లబోసుకున్నారు. లోకేష్ కూడా వాళ్ల ఆవేదనను అర్థం చేసుకున్నారు. వాళ్ల కష్టాలను ఓపికగా విన్నారు. తాను జనంలో ఒకడయ్యారు. లోకేష్ ఆధ్వర్యంలో యువగళం పాదయాత్రను మొదట్లో ఆంధ్రప్రదేశ్లోని అధికార పార్టీ నాయకులు తేలికగా తీసుకున్నారు. అసలు లోకేష్కు అంత చరిష్మా ఉందా అంటూ వెటకారమాడారు. పాదయాత్ర ఎక్కువ రోజులు నడవదంటూ కొంతమంది జోష్యాలు కూడా చెప్పారు. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుల అంచనాలు తలకిందులయ్యాయి. లోకేష్ వెంట సునామీలా తరలివస్తున్న ప్రజలను చూసి అధికార పార్టీ నాయకులు అవాక్కయ్యారు. లోకేష్ పాదయాత్రపై తమ అంచనాలు తప్పాయన్న విషయం వారికి అర్థమైంది. ఇంకేముంది, యువగళం పాదయాత్రకు అడ్డంకులు సృష్టించడం మొదలుపెట్టారు. అనుమతులు లేవంటూ పాదయాత్రను అడ్డుకోవడానికి విఫల ప్రయత్నాలు చేశారు. అయితే లోకేష్ బెదరలేదు, అదరలేదు. పాదయాత్ర ఆపలేదు. లోకేష్ జనాన్ని నమ్మారు. జనం లోకేష్ను నమ్మారు. దీంతో జనం సమస్యలు తెలుసుకుంటూ బహుదూరపు బాటసారిలా గతుకుల రోడ్ల మీద ఉక్కు సంకల్పంతో లోకేష్ నడుచుకుంటూ వెళ్లారు. లోకేష్ వెనుక వేలాది మంది దండు కదిలినట్లు కదిలారు. చినబాబుకు అండగా నిలిచారు. ఈ యువగళం ప్రారంభించిన దగ్గర నుంచి జగన్ గుండెల్లో రైలు పరిగెడుతుంది. పోలీసుని పంపారు. నేను తగ్గేదే లేదని చెప్పా. నా మైక్ వెహికల్ లాక్కున్నారు. ఆనాడే చెప్పా, ఇది అన్న ఎన్టీఆర్ గొంతు, ఆపే మొగాడు పుట్టలేదు, పుట్టడు. ఇప్పుడు మళ్ళీ ఫ్లెక్సీలు చించేదానికి, బ్యానర్లు తొలగించడానికి బయలుదేరారు ఈ పిల్ల సైకోలు. గతంలో కోడిగుడ్డలు వేశారు, రాళ్ళు విసిరారు. మన వాళ్ళు ఆమ్లెట్ వేసి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. ఆనాడే చెప్పా, సాగనిస్తే పాదయాత్ర, అడ్డుకుంటే దండయాత్ర. ఎవరన్నా వడ్డు వస్తే తొక్కుకుంటా పోతాడు ఈ లోకేష్. ప్రత్యర్థులు తమ మీద విసిరే రాళ్లతో తెలివైన వాళ్లు కోటను కట్టుకుంటారని అంటారు. లోకేష్ కూడా సరిగ్గా అదే చేశారు. పాదయాత్ర కొనసాగుతుండగా ఒక దశలో అఫెన్స్లోకి దిగారు. ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంత అధికార పార్టీ ఎమ్మెల్యే అక్రమాలను ఏకరువు పెట్టడం మొదలుపెట్టారు. అక్రమాలకు పాల్పడిన సదరు అధికార పార్టీ ఎమ్మెల్యేలను జనం ముందు దోషులుగా నిలబెట్టారు. ఇదిగో మీ ఎమ్మెల్యే నిర్వాకం అంటూ అధికార పార్టీ ఎమ్మెల్యేల బాగోతాలు బయటపెట్టడం మొదలుపెట్టారు. జగన్ అమ్మని చెల్లిని మెడబట్టి బయటికి ఎంటేశాడు. అమ్మ లాంటి అమరావతిని చంపేశాడు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు రాజధాని రాష్ట్రం నడిబొడ్డున ఉండాలి, కనీసం 30,000 ఎకరాలు ఉండాలని చెప్పాడు. ఆనాడు శాసనసభ సాక్షిగా అమరావతికి జై కొట్టాడు. ఎన్నికల ముందల రాష్ట్రానికి రాజధాని అమరావతి అని ఆంధ్ర రాష్ట్ర ప్రజల చెవులో కాలీఫ్లవర్ పెట్టాడు ఈ సైకో జగన్.
పాదయాత్ర సాగుతుండగా మధ్యలో తండ్రి చంద్రబాబుకు కష్టం వస్తే కొడుకుగా స్పందించారు. తండ్రి కష్టం తీర్చి మళ్లీ జనక్షేత్రంలోకొచ్చారు చినబాబు లోకేష్. 100 కాదు 1000 కాదు, ఏకంగా 3000 పైచిలుకు కిలోమీటర్లు నడిచారు. అలుపు సొలుపు లేకుండా నడిచి జనం హృదయాల్లో నిలిచారు. ఆంధ్రప్రదేశ్లోని 11 ఉమ్మడి జిల్లాల గుండా యువగళం పాదయాత్ర సాగింది. మొత్తం 97 అసెంబ్లీ నియోజకవర్గాల గుండా పాదయాత్ర చేశారు నారా లోకేష్. ఒకవైపు ఉపాధి అవకాశాలు లేక తీవ్ర నిరాశ నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్న యువత, మరోవైపు బతుకు భారంగా మారిన సామాన్య జనం. వీరందరికీ నేనున్నానంటూ పాదయాత్ర ద్వారా భరోసా ఇచ్చారు లోకేష్. యువగళం పాదయాత్ర ఒక నిరంతర ప్రక్రియలా సాగింది. గతంలో పాదయాత్ర చేసిన ఓ యువనేత తీసుకున్నట్లు శని, ఆదివారాలు, వీక్లీ ఆఫ్లు తీసుకోలేదు. నందమూరి తారకరత్న మరణం, తండ్రి చంద్రబాబు నాయుడు అరెస్టు వంటి కొన్ని అనివార్యమైన పరిస్థితులు మినహా ఏ రోజూ పాదయాత్రను ఆపలేదు లోకేష్. ఒక దశలో రాయలసీమలో యువగళం పాదయాత్ర సాగిన ప్రాంతమంతా నిప్పుల కొలిమిలా మారింది. అయినా భగభగమండే ఎండలకు లోకేష్ భయపడలేదు. నంద్యాలలో యువగళం పాదయాత్ర సాగినప్పుడు లోకేష్ తీవ్ర చేయి నొప్పితో బాధపడ్డారు. పాదయాత్రకు బ్రేక్ ఇచ్చి విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సలహా ఇచ్చారు. అయినప్పటికీ పాదయాత్రకు విరామం ప్రకటించలేదు లోకేష్. తాను ఎన్ని ఇబ్బందులు పడ్డా ఉక్కు సంకల్పంతో ఒక్కో గ్రామం దాటుకుంటూ ముందుకు వెళ్లారు లోకేష్. యువగణం పాదయాత్ర జరగడానికి ముందు నారా లోకేష్ ఇమేజ్ వేరు. ప్రత్యర్థులు ఆయనను కించపరచడానికి పప్పు అంటూ గేలి చేసేవారు. పాదయాత్రతో నారా లోకేష్ ఇమేజ్ ఒక్కసారిగా మారిపోయింది. పప్పు అనే ఇమేజ్ పోయింది. పప్పు కాస్త నిప్పయ్యాడు. ఏమైనా యువగళం పాదయాత్రతో సామాన్య జనానికి మరింత దగ్గరయ్యారు నారా లోకేష్. ప్రజలు కూడా చినబాబును అక్కున చేర్చుకున్నారు. స్వతంత్ర ఫోకస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.